హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 4-5 టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 చెంచాల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నింటినీ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా వేగనిద్దాము. ఇందులోనే 4 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని అవి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము. ఇందులో సాల్టు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇందులో 1 స్పూన్ కారము అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇవి కూడా వేగనిచ్చిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసి పోసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ అంతా యాడ్ చేసుకొని ఇది బాగా మరగనిచ్చాను. బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకుందాం. ఇవి చూడండి, ఉడికిపోయింది. ఇంతేనండి, సింపుల్ టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రైస్ మనకు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.